అక్షరాలు కావు మహానుభవానికి గవాక్షాలివి. ఆల్బర్ట్ హెయిమ్ స్విట్జర్లాండ్లోని జూరిచ్ నగరంలో జియాలజీ ప్రొఫెసర్. ఒకసారి 1871లో అతడు ఆల్ప్స్ పర్వతం ఎక్కుతుండగా పట్టు తప్పి 70 అడుగుల క్రిందకు పడ్డాడు. ఆ పడడం అనేది కొన్ని సెకండ్లే అయినా అతడి అనుభవంలో అది బాగా విస్తరించింది. అతడు అచేతనంగా కిందకు పడ్డాడు. ఆ తర్వాత బ్రతికాడు. ఆ చావు బ్రతుకుల మధ్య అనుభవాన్ని అతడి మాటల్లోనే విందాం. నా మెదడు మామూలు కన్నా 100 రెట్లు ఎక్కువ వేగంతో పనిచేసింది. నా జీవితమంతా నా ఎదుట ఒక దృశ్యమాలికలా గిరగిరా తిరిగింది. అంతటా ఒక దివ్యమైన కాంతి అలుముకుంది. భయం కానీ బాధ కానీ అస్సలు లేవు. నా జీవితంలోని విషాద సంఘటనలు గుర్తుకొచ్చాయి, కానీ దుఃఖం కలగలేదు. నాలో సంఘర్షణ కానీ ఆందోళన కానీ లేదు. మానసిక సంఘర్షణ ప్రేమగా పరివర్తనం చెందింది. ఉన్నతమో ప్రశాంతమో అయిన ఆలోచనల సూత్రంలో అనుభవాలన్నీ దండలో పూలవలే ఇమిడిపోయాయి. అమృతమయమైన సంగీతం వంటి ప్రశాంతత నా ఆత్మను ఆవహించింది. నా చుట్టూ ఉన్న నీలి ఆకాశం ఒక ప్రేమ దుప్పటి వలె నన్ను కప్పసాగింది. దాని మీదనున్న గులాబీ ఊదారంగు మేఘాలలోకి నేను జారిపోయాను. నా కోసం కింద మంచుతో కప్పిన భూమి కాచుకొని ఉంది. ఇంకొక అనుభవం. వర్జీనియా, అమెరికాలో డాక్టర్ జార్జ్ రిచీ సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్నాడు. అతడు యవ్వనంలో సైన్యంలో పనిచేస్తుండగా మరణించాడు. తర్వాత బ్రతికాడు. 1943 డిసెంబర్లో రిచీ టెక్సస్లో ఊపిరితిత్తుల జబ్బుతో ఆసుపత్రిలో ఉన్నాడు. నెత్తురు కక్కాడు. స్పృహ కోల్పోయాడు. మెలకు వచ్చేసరికి అతడి శరీరం అతడి మంచం మీద కనిపించింది. బయట వరండాలో ఒక వార్డ్ బాయ్ రిచీ గుండా నడిచి వెళ్ళాడు. రిచీ ఇంకొక మనిషిని భుజం మీద తడితే అతడు ఉలకలేదు. అతడు తన శరీరంలోకి వెళదామని ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదు. అప్పుడు రిచీకి ఒక ఆధ్యాత్మికపరమైన అనుభూతి కలిగింది. గది నిండా 1000 దీపాలు వెలిగిన కాంతి విరజిమ్ముతుండగా అతడు జీసస్ అని భావించిన ఒక రూపం కనబడింది. ఆ తర్వాత ఒక గొప్ప నగరాన్ని చూశాడు. ఆ వెంటనే పాపానికి ఫలితం ఎట్లా ఉంటుందో చూశాడు. రిచీ తన శరీరంలో మేల్కొన్నాడు. అది కల కానే కాదు, అంతకన్నా వాస్తవమైనది అన్నాడతడు. ఇలాంటి 150 అనుభవాలను సేకరించిన రేమండ్ మూడీ వీటన్నిటిలోనూ ఉమ్మడి అంశాలను ఇట్లా వివరించాడు. మరణించగానే అనుభవంలోకి వచ్చేది అపారమైన శాంతి, సౌఖ్యం. రెండవది, నేనొక పొడవాటి చీకటి సొరంగం గుండా లాక్కుపోబడ్డాను. ఆ సొరంగం చివర వెలుగు అన్న వివరణ. ఆ తర్వాతి అంశం, చనిపోయినవాడు తమ శరీరాన్ని చూడడం. నీటిలో మునిగిపోయి చనిపోయి బ్రతికిన ఒక యువకుడు నీటిలో మునుగుతూ తేలుతూ ఉన్న తన శరీరాన్ని చూశాడు. గుండె జబ్బుతో మరణించిన ఒక స్త్రీ ఇట్లా అంటోంది: పరుపుకు మంచపు ఇనుప కమ్మీలకు మధ్య జారిపోయాను. ఉన్నట్లుండి నేను పైకి లేవసాగాను. అలా లేస్తుండగా చాలామంది నర్సులు పరిగెత్తుకు రావడం చూశాను. ఆ పాటికే నేను చూరు దగ్గరికి చేరాను. కిందకి చూడసాగాను. మరణానంతర అనుభవాలలో 4వ అంశం, తాము క్రింద వదిలేసిన శరీరాన్ని చూస్తుండగానే తాము ఇప్పుడు ఇంకో శరీరంలో ఉన్నట్లు గ్రహించడం. ఆ శరీరం గుండా ప్రాణం ఉన్నవాళ్ళు నడిచి వెళ్ళిపోవడం. తాము మాట్లాడినా వాళ్ళెవరూ వినకపోవడం. దృశ్య శ్రవణ క్రియలు జరుగుతున్నా అవి భూమి మీద చూడడం వినడం వంటివి కాకుండా ఆలోచనల చలనం ద్వారా జరగడం. దీని తర్వాత అనుభవంలోకి వచ్చేది ఏకాకినైపోయానే అన్న బాధ. వెంటనే కాదు, మేము ఉన్నామిక్కడ అని పూర్వీకులు, బంధువులు, మిత్రులు, ఒక్కోసారి దేవతలు కనిపించి పలకరించడం. అతి జ్వాజ్వల్యమైన కాంతి ప్రసరించడం. ఆ వెంటనే ఆ దేవత లేదా న్యాయమూర్తి నీకిచ్చిన జీవితంలో ఏమి చేశావు అని నిశితంగా పరీక్షించడం, ప్రశ్నించడం. జీవితకాలపు అనుభవాలు, జ్ఞాపకాలు శరవేగంతో ఫ్లాష్ బ్యాక్ లాగా దొర్లిపోతూ కనబడడం. ఒక రాయి, ఒక తీరం, ఒక పొలిమేర లాంటివి కనపడడం. దానిని గనక దాటితే ఇక మళ్ళీ బ్రతికి అదే శరీరంలోకి రాలేము అని అనిపించడం. డాక్టర్ మూడీ నమోదు చేసిన వాళ్ళందరూ మళ్ళీ బ్రతికిన వారు కావడం చేత వాళ్ళు అక్కడ నుంచి అమాంతంగా వచ్చి నా శరీరంలో పడ్డా, మేల్కొన్నాను అని అన్నారు. మరొక అతి ముఖ్యమైన అనుభవం ఏమిటంటే అక్కడ అంతా జ్ఞానమే. అసలు ఆ క్షేత్రమే జ్ఞానం.
అక్కడ అన్ని సందేహాలు తీరిపోయాయి లాంటి వ్యాఖ్యానాలు విన్న తర్వాత ఆఫ్టర్ లైఫ్ అన్న గ్రంథం రాసిన కొలిన్ విల్సన్ దీనిని బట్టి మరణం తర్వాత స్థితి దానికి యువతల జీవితం లాంటిది కానే కాదు. ఇక్కడ జ్ఞానం అనగానే మాటలు పదాలు గుర్తుకొస్తాయి. అక్కడ ఆ ఊతలు ఉపకరణాలు అక్కరలేదు అని వివరిస్తాడు. ఈ విషయం మీదే ద రిలవెన్స్ ఆఫ్ బ్లెస్ అన్న పుస్తకాన్ని మార్గరెట్ గ్రే రాసింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ నియర్ డెత్ స్టడీస్ ఇన్ గ్రేట్ బ్రిటన్ అన్న సంస్థ స్థాపకురాలైన గ్రే 1976లో భారతదేశం సందర్శించింది. మరణించాక కలిగే జ్ఞానం అనే అనుభవసారానికి మాటలతో పని లేకపోవడం గురించి ఆమె చెప్తూ, ఆమె ఆధ్యాత్మికమైన సత్యం అనుభవంలోకి రావాలి అంటే మనిషిలోని చైతన్యం శరీరం మీద ఆధారపడడం మానివేసి దాని నుంచి విడిపడాలి అన్న యోగీశ్వరుల గురువుల ప్రబోధం నిజమైనదే అంటుంది. ఒక శిశువు భూమి మీద పుడుతుంది, పెరుగుతుంది, తన తల్లిదండ్రులను పెద్దలను చూస్తుంది, వాళ్ళకు అన్నీ తెలుసని నమ్ముతుంది. తానే పెరిగి పెద్దదై వృద్ధురాలయ్యాక లేదా వృద్ధుడయ్యాక తనకు తెలియనిది అనంతమని తానే తెలుసుకుంటుంది. నేనెవరిని, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ ప్రపంచం అంటే ఏమిటి, నేనిక్కడికి ఎట్లా వచ్చాను, నన్ను ఎవరూ సంప్రదించకుండా ఎందుకు ఇక్కడికి పంపినట్లు, నేనొక పాత్రను నిర్వహించాలి అని నిర్దేశించినప్పుడు ఆ నిర్దేశకుడు ఏడి, ఎక్కడా, అతడితో మాట్లాడాలి అంటాడు తత్వవేత్త కియర్గాడ్. ఇది మనందరి మనసులో వేసే అసలు ప్రశ్నలే. వీటిలో అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి అదృష్టం బాగుంటే చాలా వాటికి జవాబులు ఈ దారి వెంబడి దొరకవచ్చును. అందుకోసం మనం మొదట కలుసుకోవలసిన ఆవిడ పేరు హెలెన్ వాంబాక్. హెలెన్కు సైకోథెరపీ మానసిక చికిత్సలో డాక్టరేట్ ఉంది. ఆమె వందలాది మానసిక రోగులను పరిశీలించింది. వారి మనసుల లోతుల్లోకి వెళ్ళి చూసింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం అమెరికాలోని పెనుమార్పులను విశ్లేషించింది. ఈ పరిణామాలకు అనుగుణంగా మానవుడు ఎట్లా ఎదగాలి అని ప్రశ్నించింది. అందుకు కీలకం మనిషి మనస్సు. ఆ మనస్సులోకి చొచ్చుకు వెళ్ళేది హిప్నాటిజం. కనుక హిప్నాసిస్ సాయంతో జవాబులు కనుక్కుందామనుకుని ఆమె 750 మందిని అధ్యయనం చేసింది. వారి మనసును హిప్నటిక్ సజెషన్ ద్వారా వెనక్కు, వారు బాల్యంలోకి, వారు జనన సమయంలోకి, వారి మాతృగర్భంలోకి, మరో గర్భంలోకి ప్రవేశించడానికి ముందరి దశలోకి తీసుకువెళ్ళింది. ఆమె వారిని వేసిన ప్రశ్నలు ఇవిగో ఇవే. నువ్వు జన్మించాలి అని కోరుకొని జన్మించావా? ఈ 20వ శతాబ్దంలో పుట్టాలి అని ఎందుకు అనుకున్నావు? నీవు ఆడగా కాదు మగగా పుట్టాలి అని కోరుకున్నావా? నీ ఇప్పటి తల్లిని నీ పూర్వజన్మలో ఎరుగుదువా? నీవు పుట్టడానికి పూర్వదశలో ఈ జన్మలో నీ బంధుమిత్రుల గురించి నీకు తెలుసా? వాళ్లలో నీ ప్రియులు, ప్రేమికులు, భర్తలు, భార్యలు ఉన్నారా? లేక వాళ్ళు స్నేహితులా, నీ పిల్లలా? వీటికి ఇంకా సంబంధిత ప్రశ్నలకు 770 మంది ఇచ్చిన జవాబులు నమ్మరానంత ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. నిజంగా ఆ జవాబులలో నవలా రచయితలకు, సినిమా నిర్మాతలకు చాలా మసాలా దొరుకుతుంది. ఆ అడ్వెంచర్లోకి స్వాగతం.